గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరికీ నమస్తే. నేను కాకినాడ అప్పన్న, ఏకం ఎల్ఎల్బి, లా ఇన్ పిహెచ్డి, వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ ఏజెన్సీ పిగాలి, చార్మర్, హైదరాబాద్. Today date on 9th May 2025. Time at 10:30 AM. Today topic is protocol. Today topic is protocol. As Indian jurisdiction, as constitution of law, Indian government depend on Article 142. ప్రోటోకాల్. ఈ యొక్క ప్రోటోకాల్కి సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం చెందిన వారికి అత్యున్నతమైన పదవుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రముఖ సుప్రసిద్ధ ప్రఖ్యాతి విధి విధానాలు కలిగి ఉన్నవారు అయినప్పటికీ కూడా రాజ్యాంగ పదవుల్లో మరియు పరిపాలన కార్యనిర్వాహక విధి విధానాల్లో పదవుల్లో హోదాల్లో పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో వారికి అది కాకుండా ఈ ఆర్టికల్ 142 ప్రోటోకాల్. సో మనకు ప్రత్యేకంగా యాజ్ ప్రివిలేజ్డ్ హోదా కల్పించినటువంటి ఒక యాక్ట్ ఉంది. అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989. ఒక కామన్ మ్యాన్ని, ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన కామన్ మ్యాన్ని జస్ట్ దూషించిన, తిట్టిన కులం పేరుతో మరి అండర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 అరెస్ట్ చేస్తారు. నాన్ బెయిలబుల్ వర్తింప జరుగుతుంది. ఒక సాధారణ మనిషి, కామన్ మ్యాన్. అలాంటిది ఇక్కడ ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తులుగా చాలామంది ఎన్నికయ్యబడ్డారు. అందులో మన అందులో ఎస్సీ కాస్ట్ చెందినటువంటి మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన భూషణం రామకృష్ణ గవాయి గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా May 14th, 2025 ప్రమాణ స్వీకారం చేసి మరి అతను స్వరాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రకు పర్యటన విషయమే వెళ్తుంటే వారికి ప్రోటోకాల్ యువక అతన్ని అవమానించినట్టు, కించపరిచినట్టు ఈరోజు మన వార్తాపత్రికల ద్వారా చూసి చదివి ఉన్నాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారికి, అట్లాగే మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము మేడం గారికి, ఆమె కూడా ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలు చేయడానికి సరైన మిషనరీ లేదన్న భావన కలుగుతుంది. కేసులు రిజిస్టర్ చేయడం తప్ప సరైన ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. బాధితులకి
ఆ విక్టిమ్స్కి సరైన న్యాయం జరగట్లేదు. భారత రాజ్యాంగంలో అండర్ ఆర్టికల్ 338 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సెటప్ యాజ్ నేషనల్ ఎస్సీ క్యాస్ట్ కమిషన్. కాబట్టి మన భారతదేశ ప్రముఖుల్లో ఎస్సీ కులానికి చెందిన వారికే అవమానాలు, కించపరచడం జరుగుతుంది. మరి యాక్ట్ అండర్ ఆర్టికల్ 142 ప్రయోగిస్తే ఎట్లా ఉంటుందని శ్రీ గవాయి గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీలాంటి పెద్ద పెద్ద పదవుల్లో, హోదాల్లో ఉన్నటువంటి వారు గమ్మున ఉంటే పరిస్థితి కామన్ మ్యాన్కి ఎట్లా న్యాయం చేకూరుతుంది? కామన్ మ్యాన్కి ఎట్లా వారికి భద్రత, రక్షణ ఉంటుంది? కాబట్టి మీరు ప్రొక్రాస్టినేట్ చేయవద్దు సార్. సీజై మిస్టర్ గవాయి గారు ప్రొక్రాస్టినేట్ చేయొద్దు, డిలీటర్ చేయొద్దు, ఎక్సెప్షన్స్ ఇవ్వకూడదు. ఎక్సెప్షన్స్ ఇవ్వడం వల్ల మీలాంటి పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము జీ గారు, యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ భూషణం రామకృష్ణ గవాయి గారు, పెద్ద పెద్ద పదవులు, ఉన్నతమైన, సుప్రసిద్ధమైన, ప్రఖ్యాతమైన హోదా పదవులు కలిగినటువంటి మీరే ఎక్సెప్షన్స్ ఇస్తే మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? దయచేసి ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. జై హింద్, జై భారత్, జై ఇండియా, భారత మాతాకి జై. భారత మాతాకి జై.